నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టమాటా పుదీనా రోటి పచ్చడి చూపిస్తాను. ఈ రోటి పచ్చడి టిఫిన్స్ లోకైతే చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో చుక్క నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే ఇంకా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఈ టమాటా పుదీనా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పల్లీల్ని చిట్లనివ్వండి. పల్లీలు చిట్లితే లోపల దాకా వేగి మంచి రుచిగా ఉంటాయి. చూడండి ఇలా పల్లీలు చిట్లిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక గిన్నెలో పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఇంకొక స్పూన్ నూనె వేసుకొని ఒక పెద్ద కట్ట పుదీనా కాడలతో సహా శుభ్రం చేసుకొని వేసుకోండి. పుదీనా లేత కాడలైతే వేసుకోండి. ముదిరినవైతే వేసుకోకండి. లేత కాడలైతే తొందరగా వేగిపోతాయి. పుదీనా వేగడానికి ఒక్క 2 నిమిషాలు టైం పడుతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పుదీనాని చక్కగా వేపేసుకొని ఈ పుదీనా అంతా కూడా తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడవగానే ఇందులోకి ఒక 100 గ్రాముల పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ పచ్చిమిర్చిని వేపుకోండి. మేము కారం కాస్త ఎక్కువ తింటాం కాబట్టి 100 గ్రాములు వేసాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చిమిర్చి మాడనివ్వకుండా ఇలా చక్కగా వేపుకోండి. వేగిపోయిన పచ్చిమిర్చిని అన్నిటిని కూడా తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్ లోకి ఒక పావు కేజీ టమాటాల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజున నిమ్మకాయ అంత చింతపండుని కూడా ఇందులో వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా చక్కగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ టమాటాల్ని పూర్తిగా మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాల్ని మాడనివ్వకుండా మగ్గించుకోవాలి. ఈ టమాటాలు పూర్తిగా మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇందులో నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి. ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు ఒక మిక్సర్ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి రెడీగా పెట్టుకున్న పుదీనా ఆకులు అలాగే పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మెత్తగా నూరేయకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 12 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ పచ్చడి అంత బాగుంటుందండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి రెడీగా పెట్టుకున్న టమాటా గుజ్జంతా కూడా ఇందులో వేసుకొని పల్స్ మోడ్ లో ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి. చూడండి చట్నీ ఇలా చక్కగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పుని చెక్ చేసుకోండి. ఉప్పు కనుక తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చడి మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఇందులోకి కొన్ని నీళ్లను వేసి ఒక్కసారి పల్స్ మోడ్ లో తిప్పారంటే టమాటా పుదీనా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని ఇలాగే తిన్నా బాగుంటుంది, కానీ కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేగనివ్వండి. తాలింపు దోరగా వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని ముక్కలుగా తుంపి ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయాక ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేపుకొని మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పుదీనా పచ్చడి అంతా కూడా ఈ తాలింపులో వేసి ఈ తాలింపు అంతా పచ్చడికి బాగా పట్టేలాగా కలిపేసుకున్నామంటే మన టమాటా పుదీనా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా ఇదంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోండి. తాలింపులో నేనైతే ఇంగు వేయలేదండి. మీకు గనక ఇష్టమైతే తాలింపులో ఇంగు వేసుకోండి. పుల్లగా కారంగా ఉండే ఈ టమాటా పుదీనా రోటి పచ్చడిని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని చికెన్లు మటన్లు తిన్నా కూడా ఒక్క ముద్ద రోటి పచ్చడితో తింటే ఆ రుచే వేరు కదా. నేను చేసి చూపించిన ఈ రోటి పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.